నా భార్య చూసిందంటే విడాకులు ఇచ్చేసింది సార్ అన్నాడు. ఏమంటే అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు ఆయనకు ఇచ్చేటప్పుడు అంటే ఈ జైగా అంటే ఒక కార్ వస్తుంది, వెహికల్ వస్తుంది, అంత కష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. బాగా ఏజెన్సీ వచ్చాయి. శ్రీ యేసుకున్నారెడ్డి గారు ఆయన అనుభవాలు వస్తారు. కారణం నేను కూడా నిన్న రిటైర్డ్ అయినాను. మా ఊరి నుంచి మేము వస్తున్నాము, ఇంటి దగ్గర ఉన్నామని 10:30 వస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 12కి వచ్చారు. వాళ్ళ కోసం వెయిట్ చేసేసి సార్ లేట్ అయింది ప్రభుత్వానికి. ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది ఇంజనీర్లు అవుతారు, దాంట్లో ఛాన్స్ వచ్చేది కొన్ని వందల మందికి వస్తుంది. అటువంటి ఛాన్స్ నాకు వచ్చింది నా మీద నమ్మకంతో. రాష్ట్ర ప్రభుత్వానికి జలవనరుల శాఖకు నేను చాలా కృతజ్ఞతలు చెప్తూ ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వానికి జలవనరుల నేను జలవనరుల శాఖతో నేను రుణపడి ఉంటానని. ఇప్పుడు రిటైర్ అయినా కూడా ఎప్పుడైనా సరే ఇరిగేషన్ ఎవరైనా అడిగినా ఏదైనా అవసరం వచ్చినా నేను ముందుకు వచ్చి చేస్తానని భావిస్తున్నాను. ఎందుకంటే మా జీవితమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జలవనరుల శాఖతో ముడిపడి ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని వాలంటరీగా వచ్చి పరిష్కరించడానికి నాకు ఎప్పుడైనా ఎవరైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈరోజు పదవి చేసినాను కాబట్టి లేదు ప్రభుత్వం కోరుకుంటున్నాడు అంటే ఒకటి ఆల్రెడీ 58 ఇయర్స్కే రిటైర్మెంట్ కావాలా. నేను 50 ఇయర్స్ అయినా సంతోషంగానే రిటైర్ అయ్యాను. అది 62 ఇయర్స్ అంటే ఆల్రెడీ నాకు మాకు బోనస్ సర్వీస్ వచ్చినట్టే. కాబట్టి ఇంకా పొడిగించాలని మేము కోరుకోవడం లేదు. ఎందుకంటే వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు రావాలి కదా, కొత్త రక్తం రావాలి. వాళ్ళు మన గురించి ఎనర్జెటిక్గా పనిచేస్తారు. కాబట్టి నేను ఎక్స్టెన్షన్ కోరుకోవడం లేదు. ఈ కేటర్లు జనరల్గా ఎక్స్టెన్షన్ ఇవ్వరు, ఈ కేటర్లు ఇస్తారు. ఈ కేటర్లో ఎక్స్టెన్షన్ ఇవ్వరు. కానీ ఏదైనా వర్క్ ఉంది, దీని అవసరం ఉంది అంటే నేను రిటైర్ అయినా కూడా వాలంటీర్ వచ్చి చేయడానికి నాకు సంతోషం. ఇంకా చాలా నేను సంతోషంగా వచ్చి చేస్తాను.